అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్సెట్టి. గత వారం రిలీజ్ అయిన సినిమా పెద్ది సినీ ప్రేక్షకులకి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా మీద తెలుగు సినీ పరిశ్రమ ఎందుకో కక్ష కట్టింది. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి తండ్రి అయిన చిరంజీవి గారు చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు, కొత్త నటుడు అని లేదు, పాత నటుడు అని లేదు, సీనియర్ అని లేదు, జూనియర్ అని లేదు. ఏ సినిమా బాగున్నా కూడా ఆయన ముందుగా స్పందిస్తారు, ఆ టీంకి అభినందనలు తెలియజేస్తారు. సినిమాలో నటన బాగుంటే ప్రత్యేకంగా అభినందిస్తారు. చిన్న చిన్న సినిమాలు అయితే వాళ్ళు ఆ వ్యక్తుల్ని కలుస్తారు, ఆ సక్సెస్ మీట్లకి వెళ్ళి మరి మాట్లాడతారు. అటువంటి చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు ఇండస్ట్రీకి అంత చేస్తున్నారు, మెగాస్టార్ అనే దాన్ని కూడా పక్కన పెట్టి ప్రతి అంశంలో కూడా ఆయన ముందుకు వస్తారు. అటువంటి చిరంజీవి గారి తనయుడు సినిమా వచ్చింది ఈ రోజు నాడు. అది మామూలు సినిమా అయితే కాదు. ఇంతకుముందు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అంతకుముందు ఇంకో సినిమా వచ్చింది. సాధారణ సినిమాలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెద్ది అనేది చాలా ప్రత్యేకమైన సినిమా, జాతీయ అవార్డులు తెచ్చే సినిమా. రామ్ చరణ్ గారి నటన అందులో 3 పాత్రల్లో, విభిన్న పాత్రల్లో ఆయన నటించిన విధానం కానీ, అలాగే ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ బాడీ పెంచడం కానీ, కుస్తీ పోటీల దగ్గర ఆయన చూపించిన ఆట ఏమైతుందో ఆట కావచ్చు, అలాగే ఆ ప్రాక్టీసు, శివరాజ్ కుమార్ గారి నటన, కన్నడ నటుడు. ఒకటేమిటి మన జగపతి బాబు గారు నటన. ఒక్కటేమిటి సినిమాలో దాదాపుగా 3 గంటల సినిమా ఏమైతే ఉందో అద్భుతంగా సినిమా ఉంది కదా సినిమా అంతా కూడా. అటువంటి గొప్ప గొప్ప సినిమాలు మన తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు వస్తాయి? 5 ఏళ్లకో సినిమా వచ్చిందండి. 5 ఏళ్లకి ఎప్పుడో సినిమా వచ్చింది. ఇటువంటి సినిమాలు మనకి జాతీయ అవార్డులు తెచ్చే సినిమాలు, మంచి సినిమాలు ఎప్పుడో 4 ఏళ్లకో 5 ఏళ్లకో సినిమా వచ్చింది. ఇటువంటి సినిమాని కూడా తెలుగు సినీ పరిశ్రమ అభినందించలేని స్థితిలో ఉంది అంటే ఏమనుకోవాలి? కక్ష కట్టారా? మెగా ఫ్యామిలీ మీద మీరంతా కక్ష కట్టారా? సినిమా మీద మొత్తం కక్ష కట్టేశారు మొత్తం అంతా కూడా. మీరంతా ఒకవైపు, మెగా ఫ్యామిలీ ఒకవైపు. అలాగే మేము అనుకోవాలా? మేము కూడా అనుకుంటే పరిస్థితి ఏంటి? మెగా ఫ్యాన్స్ అయిన మేము కూడా అలా అనుకుంటే పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా అంతా ఒకవైపు, మెగా ఫ్యామిలీ ఒకవైపు అనుకుని మేము అనుకుంటే పరిస్థితి ఏంటి? మేము కూడా చూస్తున్నాం సినిమాలు. మీ అందరి మేము చూస్తున్నాం కదా. మెగా ఫ్యాన్స్ అందరు సినిమాలు చూస్తారు, ఏ ఒక్క హీరోని కూడా వ్యతిరేకించరు. అందరు సినిమాలు చూస్తారు మెగా ఫ్యాన్స్. నేను చూస్తాను, మల్టీప్లెక్స్లోకి వెళ్ళి నేను చూస్తాను. ముఖ్యంగా నేను మహేష్ బాబు గారి సినిమాలు నాకు ఇష్టము, ప్రభాస్ గారి సినిమాలు ఇష్టము, రవితేజ సినిమాలు ఇష్టం నాకు. ప్రత్యేకంగా నేను ఏదో ఒక సమయం చూసుకుని వెళ్ళి ఆ సినిమాలు చూసి వస్తాను. అలాగే కొంతమంది దర్శకులు ఉంటారు. పూరి జగన్నాథ్ గారి సినిమాలు నాకు ఇష్టము, ఆయన డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము, వెళ్ళి ప్రత్యేకంగా చూస్తాను పూరి గారి సినిమాలు. ఇలా మెగా ఫ్యాన్స్ అందరు సినిమాలు చూస్తారు. మరి ఏమైపోయింది? మీరంతా ఏమైపోయింది? ఈ రోజు నాడు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఎందుకు ఈ విధంగా ఈరోజు మీరు ఉన్నారు? ఏమైనా కుళ్ళు జరుగుతుందా సినీ పెద్దల్లో? కుతంత్రం ఏమైనా ఉందా సినీ పెద్దల్లో? ఎందుకు ఈ విధంగా ఉంది ఈరోజు? ఎందుకు ఈ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు మెగా కుటుంబం దగ్గర మాత్రమే? అంటే దురంధర్ సినిమా వస్తే డ్యూటీ చేశారుగా, బొమ్మ పడిందో లేదో. దురంధర్ సినిమా వస్తే ఆన్ డ్యూటీ ప్రతి ఫేమస్ డైరెక్టర్ కావచ్చు, ఫామ్ లో లేని డైరెక్టర్ కావచ్చు, చిన్న చిన్న హీరోలు కావచ్చు, అంతా డ్యూటీ. దురంధర్ బాగుంది 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 బాగుంది. ఇది పెద్ది దగ్గరకు వచ్చి ఏమైంది? దురంధర్ దగ్గర మీరు డ్యూటీ చేశారు కదా, మన అచ్చ తెలుగు సినిమా పెద్ది దగ్గర ఏమైంది? అసలు ఫస్ట్ మొట్టమొదటిగా ఒక పాన్ ఇండియా సినిమా వచ్చిన సినిమా బాగుంది, మంచి సినిమా, నేషనల్ అవార్డులు తెచ్చే సినిమా. ఇటువంటి సినిమాని మనమే అభినందించకపోతే మిగతా భాషల్లో ఉన్న సినిమా పెద్దలు కానీ, హీరోలు కానీ వారెందుకు అభినందిస్తారు? ముందు మనం కదా మాట్లాడాల్సింది సినిమా బాగుందని చెప్పి. ఇటువంటి సినిమా తమిళంలో వస్తే ఎలా ఉండేది పరిస్థితి? మలయాళంలో వస్తే, కన్నడలో వస్తే, హిందీలో వస్తే మొత్తం డ్యూటీ చేసేవాళ్ళు. తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా డ్యూటీ చేసేది. సినిమా బాగుంది బాగుంది, అద్భుతం అద్భుతం, ఈ క్యారెక్టర్ బాగుంది, ఆ క్యారెక్టర్ బాగుందని చెప్పేసి. తెలుగులో రావడం వల్ల మనోళ్ళు మౌనంగా ఉన్నారు. అందులో మెగా కుటుంబం అవడం వల్ల ఇంకా మౌనం వహించారు. మెగా కుటుంబం కదా, ఒక మాట చెప్తే ఏమైపోద్దాం, వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతారని చెప్పేసి. ఎవరు ఎంత ఏడిసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా సినిమా బాగుంటే ఆపలేరు అనేది పెద్ద సినిమాని మరోసారి నిరూపించింది. మెగా సినిమాని కానీ చిరంజీవి గారి సినిమా కావచ్చు, రామ్ చరణ్ గారి సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, ఈ సినిమాలు విడుదల తేదీ ప్రకటించగానే సినిమా పరిశ్రమ స్ట్రైక్ అని ఒకటి వచ్చేస్తుంది అనమాట. సమ్మెలు, బందులు, థియేటర్లో లీజు, పర్సంటేజ్ విధానం గొడవలో, డిస్ట్రిబ్యూషన్ గొడవలో ఇవన్నీ వచ్చేస్తాయి. మీటింగ్లు, సమావేశాలు వెంటనే. అంటే సినిమా వీళ్ళు
రిలీజ్ తేదీ ప్రకటించగానే ఎందుకు వస్తుంది ఇదంతా కూడా? ఉత్తప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ హడావుడి ఏంటి? మళ్ళీ దాని మీద పరిష్కారాలు, వాదోపవాదంలో ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతామంటారు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. వీరమల్లి సినిమాకి ఏకంగా థియేటర్లు బంద్ అని చెప్పేశారు. ఏకంగా బంద్, ఇంకా డేట్లు ఇచ్చేశారు వీరమల్లి సినిమాకి. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా రిలీజ్కి ముందు పెద్ద కూడా ఇదే పరిస్థితి. పర్సంటేజీ ఏదో రిలీజులు, పర్సంటేజులు, ఫిక్స్డ్ రేట్లు, దానికి సంబంధించి ఏదో ఒక వివాదం తీసుకొచ్చి కరెక్ట్గా దీని ముందు పెట్టారు. తీసుకొచ్చి మళ్ళీ ఆ గొడవ ఈ గొడవ అయిన తర్వాత లేదు తూచి పెద్ద సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడతామన్నారు. ఓకే, పెద్ద సినిమా అయిపోతుంది, ఇంకా 2 వారాలు క్లోజింగ్ అయిపోద్ది. ఇప్పుడు 3 వారాల సినిమా, 4 వారాల సినిమా అంతే కదా. చూద్దాం ఏం మాట్లాడతారో కూడా. ఏముండదు. మళ్ళీ చిరంజీవి గారి సినిమా వచ్చే వరకు, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే వరకు, రామ్ చరణ్ గారి సినిమా వచ్చే వరకు కూడా మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఆ సినిమా రాగానే మళ్ళీ మొదలు పెడతారు. అంతా కూడా ఈ చైన్ మొత్తం గమనిస్తే, ఈ డాట్స్ అని కూడా మనం కనెక్ట్ చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక భారీ కుట్ర అయితే జరుగుతుంది మెగా కుటుంబం మీద. సినిమా ఇండస్ట్రీలో భారీగా జరుగుతుంది. అద్భుతమైన సినిమాని, నేషనల్ అవార్డులు తెచ్చే సినిమాని కూడా అభినందించలేని స్థితిలో ఇండస్ట్రీ ఉంది. ప్రతి సినిమా రిలీజ్ ముందు కూడా ఏదో ఒక వివాదాన్ని తీసుకొస్తారు. థియేటర్లు అంటారు, అద్దెలు అంటారు, పర్సంటేజ్లు అంటారు, బంధులు అంటారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో బలమైన కుట్ర అయితే జరుగుతుంది మెగా కుటుంబం మీద. బహుశా ఇప్పుడు ఒక ఏడాది కూడా కాలేదు. మన సెప్టెంబర్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన ఓజీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. సంక్రాంతి పండక్కి చిరంజీవి గారి బొమ్మ పడింది. శంకర ప్రసాద్ సినిమా పడింది. అదైపోయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా పడింది రామ్ చరణ్ది. దాదాపుగా ఈ సినిమాలన్నీ కలిపి కూడా ఆయన ఒక 350 కోట్లు, అదొక 350 కోట్లు, ఇది ఒక 500 కోట్లు పట్టుకెళ్ళిపోతుంది ఈజీగా. మొత్తం క్లోజింగ్ కనెక్షన్, సినిమా క్లోజ్ అయిన నాటికి పెద్ద సినిమా 500 కోట్ల పైనే ఉంటుంది. ఇంక హిందీలో కనెక్ట్ అవుతుందంట. హిందీలో కనెక్ట్ అయితే ఇంకా 100 కోట్లు పెరిగిద్ది. సో 500 కోట్ల పైన మొత్తంగా చూసుకుంటే వీళ్ళు ఒక 1200-1300 కోట్ల రూపాయల కలెక్షన్ ఒక ఏడాదిలో కొల్లగొట్టేశారు. ఆ ఏడుపు కుళ్ళేమన్నా మీకేనుందా? ఒక కుటుంబం నుంచి ఏడాదికి ఒక 1200 కోట్లు, 1500 కోట్లు కలెక్షన్స్ వెళ్ళిపోతున్నాయే. ఏంటి వీళ్ళని ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా అనగతొక్కాలని చెప్పేసి ఏమైనా కుళ్ళు జరుగుతుందా సినీ పెద్దల్లో? కుతంత్రం ఏమైనా ఉందా సినీ పెద్దల్లో? ఎందుకు ఈ విధంగా ఉంది ఈరోజు? ఎందుకు ఈ విధంగా మీరు వ్యవహరిస్తున్నారు మెగా కుటుంబం దగ్గర మాత్రమే?